హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. సో ఈరోజు మనం మార్కెట్లోకి అయితే వచ్చేసి కూరగాయలు అయితే పోసేసాం మామ. సో మనకి టమాటా రేట్ ఈరోజు వచ్చేసి 750 అయితే పడింది మామ బాక్స్. ఈ దోసకాయ వచ్చేసి మనకి 40 రూపాయలు అయితే పడింది అనమాట కేజీ వచ్చేసి హోల్సేల్ రేట్లో. సో ఇదైతే పోసేసుకున్నాం. ఇక్కడ క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది మామ. బీన్స్ వచ్చేసి ఈరోజు కొంచెం బీన్స్ అయితే రేట్ తగ్గినాయి మామ. 10 కేజెస్ మనకి 250 రూపీస్ కవర్ అయితే పడింది అనమాట. మామూలుగా అయితే 300 400 అట్లా ఉండేవి. క్యాలీఫ్లవర్ చూసారు కదా మామ, ఇదైతే బ్యాగ్ తీసుకున్నాం అనమాట. బ్యాగ్లో 25 పీసెస్ ఉన్నాయి అన్నారు. 25 పీసెస్ వచ్చేసి మనకి 500 అయితే పడింది. అంటే పీస్ వచ్చేసి 20 రూపీస్ అట్లా పడ్డట్టు మామ. తర్వాత సొరకాయ చూసుకోండి మామ, ఇది కవర్ అయితే 300 అయితే పడింది. ఇది డ్యామేజ్ వచ్చింది కొంచెం, అందుకని అట్లా అయితే తిప్పేసాను అనమాట. అదైతే మిగిలిపోయిందిలే, ఎవరికైతే అమ్మలేదు అది. తర్వాత కాకరకాయ వచ్చేసి 300 అయితే అయింది మామ కవర్. మెల్లగా 200 నుండి పెరుగుతూ ఉంది, ఇది కూడా మళ్ళీ 300 అయితే అయిందనమాట. క్వాలిటీ అయితే బాగా వచ్చింది మామ. ఇది ఈరోజు కటింగ్ అనుకుంటా నాకు తెలిసి. తర్వాత క్యారెట్ వచ్చేసి బోయిన్పల్లిలో 40 రూపాయలు అట్లా ఉంది మామ. మనమైతే ఇక్కడ ఒంటి మామిడిలో తీసుకున్నాం కదా, ఇది కొంచెం క్వాలిటీ అయితే బాగుందనమాట. సో ఇది మనకి వచ్చేసి 55 రూపీస్ కేజీ అయితే పడింది అనమాట. క్యారెట్ అయితే కంప్లీట్లీ అయిపోయింది మామ. దొండకాయ అయితే అదే కిలో వచ్చేసి 40 అయితే పడింది మామ మనకి. ఇది 20 కేజీల కవర్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. తర్వాత చిక్కుడుకాయ అయితే మనకి 40 రూపీస్ పడింది మామ. ఇది కొంచెం అంటే ఇత్తనం లేదు దీంట్లో సరిగా, కానీ క్వాలిటీ అయితే బాగానే ఉందన్నమాట. కొంచెం ఇత్తనం ఉంటే ఇంకా బాగుండేది. తర్వాత ఈరోజు చింతకాయ అయితే తీసుకున్నాం మామ. చింతకాయ చాలా రోజుల నుండి తీసుకుందాం అనుకుంటున్నాం, ఈరోజు అయితే కుదిరిందనమాట. ఇది వచ్చేసి ప్రైస్ మనకి 30 రూపీస్ కేజీ అయితే పడింది. ఈ పెన్నా వంకాయ అయితే రేట్ ఎక్కువ ఉంది మామ. ఇది 50 రూపీస్ హోల్సేల్ రేటే ఉంది మనకి. ఇదైతే ఒక 15 కేజెస్ అయితే తీసుకొని వచ్చాం. తెల్లమిర్చి తీసుకున్నాం మామ. తర్వాత 10 కేజీలు, అదైతే 30 రూపాయలు కేజీ అయితే ఉందన్నమాట. తర్వాత బెండకాయ అయితే ఒక 30 కేజీల దాకా తీసుకున్నాం మామ. అంటే ఫస్ట్ తీసుకున్నాం, తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా తీసుకున్నాం అనమాట. ఒక 37 రూపీస్ పడింది మనకి కేజీ వచ్చేసి. తర్వాత మిర్చి అయితే ఇది నల్ల మిర్చి మామ, వైట్ మిర్చి బ్లాక్ మిర్చి రెండు తీసుకున్నాం. రెండు సేమ్ రేట్ అనమాట. ఈ ఇదైతే చూసుకున్నాం మామ, గుత్తొంకాయ ఫుల్ అయితే అంటే మెరుస్తుంది కదా, ఇది కొంచెం బాగా వస్తుంది మామ. ఈ మధ్య పుచ్చులు తక్కువ వస్తున్నాయి కొంచెం. ఇదైతే బాగుందన్నమాట. సో మనకి ఇది వచ్చేసి 600 కవర్ అయితే పడింది. తర్వాత బీరకాయ చూసుకోవచ్చు మామ. ఈరోజు అయితే మస్తు వచ్చినాయి బీరకాయలు. నాటు బీరకాయ అయితే కవర్ వచ్చేసి 500 అయితే పడింది మామ మనకి. సో 2 కవర్లు అయితే తీసుకొని వచ్చేసాం అనమాట. తర్వాత బొప్పాయి చూసుకోండి మామ, ఇది కేజీ 15 అయితే పడింది. ఇదైతే ఈరోజు సేల్ అవ్వలేదు మామ, అంత చాలా అయితే మిగిలిపోయినాయి. అంటే ఇది లాస్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు బొప్పాయి అది అంతే మిగిలిపోయింది, ఇంకా కొంటారు కూడా ఎవరు నాకు తెలిసి రేపు కూడా. గోరుచిక్కుడు అయితే ఇది నిన్నటిది మామ. గోరుచిక్కుడు క్యాబేజీ అయితే నిన్నటి అనమాట. సో తర్వాత వచ్చేసి బీట్రూట్ మామ, ఇది వచ్చేసి కేజీ 40 రూపాయలు అయితే పడింది. తర్వాత కీరా వచ్చేసి బ్యాగ్ వచ్చేసి 200 అయితే పడింది మామ. ఆలు వచ్చేసి మనం అక్కడే ఒంటి మామూలు తీసుకుందాం, బోయినపల్లి అయితే వెళ్ళలేదు. ఇది వచ్చేసి మనకి 30 రూపీస్ కేజీ అయితే పడింది. ఇది ఒక 56 కేజీస్ బ్యాగ్ ఏదో ఉండే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. సో మనం మార్కెట్లో అయితే అమ్మడం అయితే స్టార్ట్ చేసాం మామ. ఇంకా అమ్మడం స్టార్ట్ చేసాం, కానీ స్టార్టింగ్లో వీడియో అయితే పెట్టలేదు నేను. ఈరోజు మనకి ఒక కామెంట్ అయితే వచ్చింది మామ. నేను చెప్పా కదా అంటే ప్రీవియస్ వీడియోలో, ఇట్లా ఫార్మర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి అమ్ముతున్నారు, వీళ్ళకి కూడా ఒక రూల్ తీసుకురావాలని చెప్తే ఒకటి కామెంట్ చేశాడు అనమాట. బొచ్చుగలు మీరే రూపాయి ఎక్కువ అంటే డబల్ ప్రైస్ పెట్టి అమ్ముకుంటున్నారు, అంత కష్టపడి వాళ్ళు అమ్ముకుంటే తప్పేంది అని చేశాడు అనమాట కామెంట్. దానికి రిప్లై ఇస్తా అని చెప్పి వాడికి అంటే కామెంట్లోనే రిప్లై అయితే ఇచ్చానమాట. సో దానికైతే ఇప్పుడు రిప్లై ఇస్తా చూడండి మామ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మామ, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఇప్పుడు బోయినపల్లిలో అమ్మే రైతు ఎవరైనా కానీ రైతు ఒక కేజీ వచ్చేసి మహా అయితే 15 రూపాయలు కేజీ అమ్ముతాడు మామ. ఇక్కడ ఒంటి మామిడిలో ఏంటంటే వీళ్ళు 40 50 60 అట్లా అయితే అమ్ముతున్నారు కేజీ వచ్చేసి. దాని గురించి నేను ఏమన్నానంటే, ఇట్లా రేట్లు పెంచుకుంటా పోతే ఇక్కడ మేము కొనడానికైనా జనాలు కొనడానికైనా కష్టమైపోద్ది అని అయితే అన్నా అనమాట. దానికి ఒకడు వచ్చి సెంతు లేకుండా మీరు డబల్ ప్రైజెస్ అమ్ముతున్నారు, మీకే రూపాయి ప్రాఫిట్ వస్తుంది, రూపాయికి వాళ్ళు అమ్మితే ఏంది అని అయితే అడుగుతున్నాడు. రైతు 15 రూపాయలకి అమ్మితే అంటే అతనికి ప్రాఫిట్ లేకుండా అయితే అమ్మడు కదా 15 రూపాయలకి మనకి కేజీ. 15 రూపాయలకి కాదు, నేను 30 రూపాయలకైనా అమ్ముకోమని అయితే చెప్తున్నా. అప్పుడు రైతుకు కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది, మనకు కూడా కొంచెం మంచిగా అమ్ముకోవడానికి ఉంటుంది. అది నేను చెప్పింది. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా అదే చెప్పా. మళ్ళీ మనకి మా రూపాయికి రూపాయి అమ్ముతున్నాం అన్నాడు మనోడు. నేను 20,000 సరుకు తెచ్చాము. ఇప్పుడు నేను ఈరోజు 20,000 సరుకు తెచ్చాను అనుకో, 20,000 ప్రాఫిట్ వస్తుందా నాకు? రాదు. ఎందుకు వస్తుంది? 5-6 వేలు వస్తుంది ప్రాఫిట్. అంటే రూపాయికి రూపాయి ఆడ వస్తుంది, నాకు రూపాయికి పావలా వస్తుంది. అది తెలియకుండా వాడు ఇంకా బూతులు వస్తున్నాయి నాకు. ఎందుకులే బూతులు వాడడం అని వీడియోలు అయితే వాడట్లేదు అనమాట.
సో అది రచన, నువ్వు నీకు తెలియకుండా మాట్లాడక రచన, నేను చెప్తాను కదా ఇది అనమాట మ్యాటర్. తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ డేనే మళ్ళీ రూపాయికి రూపాయి అమ్మేది నేను ప్రాఫిట్ రావడానికి. అంటే మనకి తెచ్చిన దానికి లెగవాలి కదా. ఇప్పుడు నేను 20,000కి తెచ్చాను అనుకో, ఆ 20,000 నేను అమ్మాలి కదా, లేకపోతే నాకు లాస్ అవుతుంది. నేను బిజినెస్ చేసి ఏం ఉపయోగం? నేను అంత కష్టపడి పొద్దున్న నైట్ వరకు, రైతులు కష్టపడతారు, కష్టపడరని నేను ఎక్కడన్నా ఇంకా నాకైతే బూతులు వస్తున్నాయి మామ. వాడు రైతులు అంట కష్టపడతారంట, నాకు చెప్తున్నాడు, నాకు తెలీదా? నేను చిన్నప్పుడు వ్యవసాయం కూడా చేశా. వాడు వచ్చి నాకు చెప్తున్నాడు కామెంట్లో. చిన్న నువ్వు తెలుసుకోకుండా అయితే మాట్లాడకు చిన్న, ఇంకోసారి కామెంట్ చేస్తే అయితే నీకు మంచిగా ఉండదు. ఇదే నీకు ఫైనల్ రిప్లై అనమాట. మంచిగా ఇస్తున్న రిప్లై అయితే, తర్వాత వేరేలా ఉండదు రిప్లై. ఇంకోసారి కామెంట్ అయితే పెట్టకు. అవసరమైతే నువ్వు అన్సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ని. నేను సబ్స్క్రైబ్ చేయమని కూడా ఎవడు అడగడు ఇక్కడ. ఎప్పుడైనా మేము ఫస్ట్ డేనే ఎక్కువ అమ్ముతామని అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాం మామ. తర్వాత రోజు అయితే మనం ఒక 10 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటాం. అంటే ఇప్పుడు 40 రూపాయలు కేజీ కొంటే 50 రూపాయలు కేజీ, 60 రూపాయలు కేజీ మహా అయితే అట్లా అమ్ముతాం. లేదా పడ్డ రేట్కి 40 రూపాయలు పడితే 40 రూపాయలకి అమ్మేస్తాం. అట్లా ఉండిద్ది సీన్ అయితే. వాడికి తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు మామ. రూపాయికి రూపాయి ప్రాఫిట్ మనం ఫస్ట్ డేనే అమ్ముతాం అనమాట. ఎందుకంటే మనం తెచ్చింది మనకి రావాలి కాబట్టి. లేకపోతే బిజినెస్ చేసి మేము ఏం ఉపయోగం ఉండదు. నలుగురం కష్టపడుతున్నాం ఇక్కడ. అది తెలియకుండా ఏదేదో వాగుతూ ఉన్నాడు వాడు వచ్చి. సో అర్థమైంది కదా చిన్న నీకు. మొత్తానికి అయితే మనకి 20,000 సరుకు కొంటే మహా అయితే 5,000 6,000 ప్రాఫిట్ వచ్చింది. అది కూడా నేను మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నాను. అది చూపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను కూడా చూపించకుండా ఉండాల్సింది యాక్చువల్గా. మీకు రేట్లు చెప్పి నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్లా కామెంట్స్ మనకే వస్తున్నాయి అనమాట. అంటే రాంగ్ చెప్పే వాళ్ళకే మీకు కరెక్ట్ రాంగ్గానే చెప్తాను నేను కూడా, కావాలంటే ఇక నుండి. కానీ అంటే నా క్యారెక్టర్ అట్లా కాదు మామ. నేను రాంగ్ చెప్పను, కరెక్టే చెప్తా అన్ని. సో ఈరోజు రేట్లు ఎట్లా ఉన్నాయైతే చెప్తా చూడండి మామ. మనకి ఆలు అయితే 30 పడింది కదా. కిలో వచ్చేసి మనం 50 అయితే అమ్మాము అనమాట. అరకిలో 30, కిలో 50. కిలో 50 ఎందుకు అమ్ముతామంటే మనకి ఇప్పుడు ఆలు మనం ఒక బస్తా వేసుకొని వచ్చాం. 30 రూపాయలకి 50 కిలోలు అనుకో, 1500. దాంట్లో నేను 30 కిలోలు అమ్మితేనే నాకు 1500 వస్తాయి. 30 కిలోలు అమ్మాల్సిందే, ఓకేనా. మళ్ళీ దాంట్లో వేస్టేజ్ పోతుంది. మనం కొసరేస్తాం. మనం కొనేటప్పుడు కొసరు మనకి కేజీ కూడా ఎవడు. కానీ మనము ఒక 5 కిలోలు అమ్మితే నాకు తెలిసి అరకిలో పోతుంది మనకి కొసరే. మ్యాక్సిమం అరకిలో అయితే పోతుంది కొసరు. అట్లా అయితే అమ్ముతాం అనమాట. మనం కొసరు ఎక్కువ వేస్తాం, ఎందుకంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఫస్ట్ డే ఎక్కువ అమ్ముతాం కాబట్టి కొసరు ఎక్కువ వేస్తాం అనమాట. అది తెలుసుకో రచన. నీకు బిజినెస్ గురించి ఐడియా ఉండదు, ఏముండదు, వచ్చి కామెంట్ అయితే చేస్తున్నావు. సరే ఇంకా ఏముందో నీకు చెప్పేది, ఇక నీకు చెప్పే వేస్ట్లే కానీ. సో టమాటా అయితే తగ్గింది మామ ఈరోజు కొంచెం. ఇంకా వాటి టాపిక్ వదిలేద్దాము. టమాటా అయితే తగ్గింది. 750 రేట్ ఉంది, నిన్న 1000 ఉండే. సో టమాటా కేజీ 60 అయితే అమ్మేసామన్నమాట. మన నిన్న తెచ్చినవి మిగిలిపోయినాయి ఆల్రెడీ. నిన్న 70 అంటే ఎవరు కొనలేదన్నమాట. 60కి అయితే అమ్మేసాం ఈరోజు కూడా. అది కొంచెం ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు మనకి. నిన్న మొన్న కలిపి 1000 రూపాయలు వచ్చినాయి మామ ప్రాఫిట్. కూరగాయలు అయితే చాలా మిగిలిపోయినాయి అనమాట. ఈ చలి ఎక్కువ ఉండేసరికి జనాలు బయటకు రావట్లేదు సరిగా. సో ప్రాఫిట్ అయితే మనకి ఏం రావట్లేదు అనమాట 2 డేస్ నుండి. ఈ రోజు అయితే ప్రాఫిట్ బాగానే వచ్చింది. మా ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది లాస్ట్లో అయితే చెప్తా చూడండి మీకు. సో దొండకాయ వచ్చేసి మనం 20 అరకిలో 45 అమ్మాం మామ. బెండకాయ కూడా 20 అరకిలో 45 అమ్మాం. కాకరకాయ కూడా 20 అరకిలో 45 అమ్మాం. మిర్చి కూడా 20 అరకిలో అయితే అరకిలో 45 అమ్మాం మామ. అది ఈరోజే. నెక్స్ట్ రేపు ఎట్లా అమ్ముతాం? 20 అరకిలో 30 ఉంటుంది మ్యాక్సిమం. లేదా కేజీ అయితే 50కి ఇచ్చేస్తాం. అంటే 40 రూపాయలు సరుకు తెచ్చి మనం 50 రూపాయలకి అమ్ముతున్నాం. అంటే 10 రూపాయలు ప్రాఫిట్. దీంట్లో మనం ట్రావెల్, మన కష్టము, ఈ ఛార్జ్, ఈ లైట్లకి బిల్లు, ఈ స్టాండ్లకి బిల్లు, ఈ కాటాలకి ఛార్జింగ్లు, ఫ్యూయల్ అదే బండికి పెట్రోల్, డీజిల్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలియకుండా నాకు వాడొచ్చి కామెంట్ చేస్తుంటే నాకైతే కాలిపోయింది మామ. ఇంకా ఏముందిలే కానీ వాడి గురించి చెప్పేది లైట్గా. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే చూపిస్తా చూడండి మామ ఇప్పుడు. సో మనకి క్యాష్ వచ్చేసి 8,600 క్యాష్ అయితే వచ్చింది మామ. అంటే 2 చోట్ల వేసామన్నమాట. 2 చోట్ల కలిపి ఈ క్యాష్ అయితే వచ్చిందనమాట. తర్వాత ఒక అకౌంట్లో వచ్చేసి 3,245 అయితే పడ్డాయి మామ. అంటే వేరే అకౌంట్ కూడా పెట్టాను, అది కూడా చూపిస్తా. 9,475. ఇదే కాకుండా ఇంకొకటి ఉంది మామ అకౌంట్, అది నేను మీకు దీంట్లో యాడ్ చేసి చూపిస్తా. అదైతే చూడండి. సో మనకి క్యాష్ వచ్చేసి 8,600 ప్లస్ ఒక అకౌంట్లో 3,245 ప్లస్ 9,475 ఇంకో దాంట్లో ప్లస్ 900 ఇంకో అకౌంట్లో పడింది మామ. స్క్రీన్ షాట్ తీసుకోలేదు, అది ఇక్కడ యాడ్ చేసా. మైనస్ 13,300 అనమాట. అంటే ఈరోజు తెచ్చిన సరుకు మనకు అది. సో మనకి ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 8,920 మామ.
ఈరోజు ఇంత ప్రాఫిట్ ఎందుకు వచ్చిందంటే మనం 3 రోజుల నుండి మనకి వచ్చింది అంటే నిన్న మొన్న కలిపి 1000 రూపాయలు వచ్చింది. కూరగాయలన్నీ అంతే మిగిలిపోయినాయి. జనాలు ఎవరు బయటికి రావట్లేదు. సో ఆ కూరగాయలు మిగిలిపోవడం వల్ల మనం ఈరోజు అయితే చాలా తక్కువ సరుకు తెచ్చాం. 13,300. మామూలుగా అయితే ఇక్కడ 20,000 మినిమం అయితే సరుకు తెస్తాం మనం. ఇక్కడ 20,000, 22,000, 23,000 అయినా అయిపోయింది. సో అందుకని ఇంత ప్రాఫిట్ వచ్చింది మామ. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. టేక్ కేర్ మామ. బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.